వాళ్ళు ఇంతకు తెగిస్తారనుకోలేదమ్మా. ముందు నువ్వు నేను కవిత కలిసి అక్కయ్యకి సీమంతం చేద్దాం. ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూస్తానుగా. ఇప్పుడు అక్కకు సీమంతం ఒకటే లోటు. మాకు ఎవరి దయాదాక్షణ్యాలు అక్కర్లేదు. మా అమ్మ మీ కాళ్ళ వేళ్ల పడి మాకు 4 ముక్కలు చెప్పించింది. దాంతో మా బతుకులేవో మేము బతుకుతున్నాం. మీరొచ్చిన పనేదో చూసుకుని మీరు వెళ్ళండి. కూతురికి సీమంతం కూడా చేయలేని చవట వేద కింద జమ కడతారమ్మా ఊళ్ళో వాళ్ళు. తల్లి లేని పిల్లల్ని అనాథల్ని చేసి పడేశాడు అని నా మొహాన్ని ఉమ్మేస్తారమ్మా. మేం ప్రాణాలతో ఉండగా మాకెవరు సహాయం అక్కర్లేదు. మీకంతగా సహాయం చేయాలనిపిస్తే మేం చచ్చాక చివరిసారిగా మా మొహాన పడేస్తారు గుడ్డ. అది మాత్రం వేయండి, అంతే చాలు. మమ్మల్ని రోడ్డు పాలు చేసినట్టు ఆ చిన్నదాన్ని కూడా రోడ్డు పాలు చేయకండి. అది కూడా మీ వల్ల కాదనుకుంటే మా దగ్గర వదిలేయండి. ఏదైనా ఉద్యోగం ఇప్పించుకుని దాన్ని కాపాడుకుంటాం. పదండి. తమ్ముడు, ఎంత పొద్దు ఎక్కినా మన పెళ్ళాలు రాలేదంటే వాళ్ళ మదర్స్ హౌస్ గారి వెళ్ళి ఉంటారంటావా? మదర్ ఫట్ కదా ఉన్నది, ఫాదర్ హౌస్. అక్కడికి వెళ్ళమని ఒట్టేసుకున్నారు కదా. మరి ఆటో వాడి ఇంటికి గాని వెళ్ళి ఉంటారంటావా? వాడు మరి పార్టీలు చేయడు కదా, వీళ్ళెందుకు అక్కడ చేరిస్తాడు? నువ్వు మనిషి పెరిగావు కానీ బ్రెయిన్ పెరగలేదా నీ అబ్బా. పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా, కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు గాని పెట్టేశారేమోరా. వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ, వాళ్ళు అసలే పోలందేవులు. ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాల పెట్టేస్తారు. 100 పెట్లు గూడ్స్ బండి ఆరనేసుకుంటూ స్పీడ్ గా వచ్చేసి మన తలకాయ మించి ఎక్కేస్తుంది. 2 తలకాయలు లక్ష్మీ బొమ్మల బడేలు పేలి 2 తలకాయలు పక్కనే ఉండి నవ్వుకుంటాయి. వాళ్ళు వాకింగ్ చూస్తుంటే ఏదో 5 స్టార్ హోటల్కి వెళ్ళి బాగా మెక్కొత్తటం కదా. రానే నా ఏళ్ళది మా ఆవిడికి డ్రైనేజ్ బద్దలైపోద్ది. నా చేతి ఎప్పుడు తెలియదు కదా, మడతలాడిపోద్ది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారే? నాది కూడా దక్కొచ్చాను. ఎక్కడ ఊరేగి వస్తున్నారు? ఆడది బయటికి వెళ్ళి వస్తే ఊరేగి వస్తున్నట్టేనా? ఆడది తిరిగి చేరింది, మగాడు తిరక్క చెడ్డాడు అని చెప్పింది మా మేనత్త. మేనెత్తలేదు, మేనమేలేదు. నువ్వు వస్తావా? బంతాడుకోవాల్సిన టైంలో బతిమాడతావట. సరిగ్గా సమాధానం చెప్పలేదు. వాటర్ ట్యాంకర్ లీక్ అయిపోద్ది. ముఖ్యం నుంచి రకటం. నాది కూడా అదే క్వశ్చన్. చెప్ప. ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాం. ఉద్యోగానికి? అలా మొహం మీద కూర్చుంటూ సమాధానం చెప్తుంటే చూస్తూ ఊరుకుంటావుట, సిగ్గులేదు? నిన్ను చెయ్యి ఎత్తామంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యడు. మాకు తిండి పెట్టడం దండగన్నావు కదా, ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో. ఏమయ్యా, నీ పిల్ల అంతా చీప్ గా పెంట మీద ఏగని చూస్తుంటే చూస్తూ ఊరుకుంటావుట, సిగ్గులేదు? ఏంటే? ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక 10, నాకు తిండి పెట్టినందుకు ఒక 10, నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక 10, టోటల్ గా 30 రూపీస్ మింగు. మరి దాడుకో. నీ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు. ఈ రోజు నుంచి నేనో రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి. నేనో రోజు బట్టలు ఉతికితే నువ్వో రోజు బట్టలు ఉతకాలి. నేనో రోజు వంట చేస్తే నువ్వో రోజు వంట చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు. ఇవాళ నువ్వు అయిపోయావే. నిన్ను కొట్టిన చోట కొట్టకుండా కస కసని పడకపోతే నా మూతి మీద ఎంట్రుకులు కదే. ఇవాళ అయిపోయాను. కసమ్మా బా. దాన్ని పటక్కని కొట్టినప్పుడు నువ్వు కానీ లోపలికి వచ్చావు, నువ్వు పటకైపోతావు. పటకైపోతాను బాబు. అదే నేను లోపల అరిచినా, గొడవ పెట్టినా, ఏం చేసినా తలుపు తీయడానికి వీల్లేదు. పటకైపోతానని గుర్తుంచుకుంటాను బాబు. అమ్మా ఆఫ్టర్ ఆల్ వంటడు ముందు 30 రూపాయలు నా మొహం మీద పడేసి వంట చెయ్యి, ఇల్లు తుడు, బట్టలుసుకోమని ఆర్డర్ వేస్తావా? అసలు నన్ను ఎవరనుకుంటున్నావే? కొట్టొద్దు. ఏంటే బెదిరిస్తున్నావు? నువ్వేమైనా కథలు వచ్చిన కనపడరు అనుకుంటున్నావా? అయిపోయావు. ఇప్పుడు చేస్తాను చూడు. ఎప్పుడు అనేది చల్లేస్తావురా? అదే ఇప్పుడు నేను చెయ్యకపోతాను. అదే చెయ్యకపోతాను. ఏంటి
పటక్ అయిపోతాను. ఇప్పుడు నేనే చేస్తాను చూడు. నన్ను కొడతావురా నువ్వు, ఇంకా నేను ఊరుకోను. కొడతావా నువ్వు? ఎంత పొగరే నీకు? నీకు తిండి పెట్టినందుకు నాకు డబ్బులు ఇస్తావా? నిన్ను నీ బెదిరింపు వ్యవహారాలు నా దగ్గర పెట్టుకోకు. ఎప్పుడైతే నా చెయ్యి పట్టుకునే ధైర్యం నీకు వచ్చిందో నువ్వు ఈ కొంపలా ఉండడానికి వీల్లేదు. వెళ్ళా. నువ్వే నన్నింట్లోంచి వెళ్ళమంటానికి. ఇది నా ఇల్లు, నాతో పెట్టుకోకు. ఏమైంది? నువ్వు అసలు కండి తల్లివేనా? నీ కొడుకు నీ కోళ్ళు కొడుతుంటే తూరుకుంటా. ఏం బ్రదరు, మీ ఆవిడ కూడా నీకు నేతిగా నెట్టిందా? అంటే నువ్వు కూడా నేతిగారులు తిన్నావు అన్నమాట. వంటకి మంట, పంటకి పెంట కరెక్ట్ గా కుదిరిందన్నమాట. బెదరు, నాదో చెత్త డౌట్. అడగరా, ఉడియల్లంటే ఐడియా ఇస్తాను. ఏదో ప్లాన్ ప్రకారంగా లేడీస్ వారు మొదలైందేమో అని అనుమానం. నెల్లూరులో సారా ఉద్యోగం ఇలాగే మొదలయ్యి స్టేట్ అంతా పాకింది. అలా వారు మొదలవకుండా మధ్యలో సెంటర్ లోనే కట్ చేయాలి. లేకపోతే నీ డ్రైనేజ్ నా డ్రైనేజ్ బద్దలైపోద్ది. అబ్బో, ఆటో వస్తున్నాడు. తమ్ముడు, మన ఇద్దరం పెళ్ళాల చేత నేతిగా విషయం లీక్ అవ్వద్దురా. బాలేవాడవా, నేనెందుకు లీక్ అవుతాను? చచ్చిన లీక్ అవను. హెడ్ క్లీన్ చేసుకో. చాలు సాకరే, పద. తమ్ముడు, మొహం ఏమిటి అలా ఉంది? మాడిపోయిన మినపట్లాగా. బుద్ధి పోనించుకోలేదు. మాడిపోయిన మినపట్టు కాదు, అరిపోయిన చీపురు కట్టని చెప్పు. ఏ తమ్ముడనే, నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా? చీపురు కట్టలో కొట్టిందా? 30 రూపాయలు సంపాదించి మన పిల్లలే మనం ఎరగొట్టారు. తమ్ముడు అనే పిల్లం నెలకి 3000 రూపాయలు సంపాదిస్తుంది. తుక్కు రేపేసి నా పెళ్ళం సంతతం పెట్టనందుకు నాకేం బాధ లేదు, కానీ ఇంతకాలం నా ఫుడ్ తిన్న మా డాడీయే వెన్నుపోటు పొడిచేశాడు. అందుకే నాకు వర్రీగా ఉంది. వర్రీని కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి తమ్ముడు. వాళ్ళింతతో తెగించడానికి కారణం ఏమైంటుందో తెలుసా? వాళ్ళ సంపాదన. దానికి స్పీడ్ బ్రేకర్ వేసేస్తే అప్పుడేం చేస్తారు? పొయ్యి కింద నుంచి మంట లాగెత్తే నూనె లాగుతుంది. చచ్చినట్టు మన దారికి వస్తారు. బాత్రూమ్ లో పైప్ కట్టేస్తే ఏం పెట్టి కట్టుకుంటారు? సో మనం రేపే వాళ్ళు పనిచేసే ఆఫీసుకు వెళుతున్నాం. వాళ్ళ మేనేజర్ ని 4 పీకి వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేయమని అడుగుతున్నాం.